దేశంలో విద్యా అభివృద్ధికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఈరోజు రాజమహేంద్రవరం జాంపేట స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో ఆజాద్ చౌక్ పరిరక్షణ కమిటీ ప్రెసిడెంట్ ఎండి లాల్కన్ ఢిల్లూ అన్నారు. ఈ సందర్భంగా భారతరత్న మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు స్థానిక జాంపేట లవాబిన్ లైన్ మసీద్ వద్దనున్న ఆజాద్ చౌక్ వద్ద ఘనంగా జరిగాయి. ముందుగా ఆజాద్ చిత్రపటానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లాల్ఖాన్ మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రత కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, చందన నాగేశ్వరరావులు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాత్ర కీలకమైనదని కొనియాడారు. ఈ సందర్భంగా పిల్లలకు స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షుడు అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ ఉమర్, సెక్రటరీ ఎండి అశ్వర్ ఖాన్, జనరల్ సెక్రటరీ కె సల్మాన్ ఖాన్, గౌరవ సలహాదారులు ఎండి అజీజ్ ఖాన్, షేక్ కమల్, మైనారిటీ నాయకుడు ఎండి అబ్దుల్లా షరీఫ్ పండు, ఎండి బాషా, ఎండి మొయిన్, ఎండి బషీర్, షేక్ అమీర్, ఇఫ్రాన్, ఎస్టీ అన్వర్, ఎండి హుస్సేన్, ఎండి సల్మాన్, షేక్ అమీర్ రాజా, సభ్యులు షబ్బీర్ ఖాన్, అరీఫ్, కురేషి, మసీద్, మల్వీ మదీనా తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క 137వ జయంతి సందర్భంగా ఈ రోజున ఆజాద్ చౌక్లో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆజాద్ గారు అని అంటే ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు. ఆ రోజు ఉర్దూలో కూడా ఆయన పోయిటరీ రాసి స్వతంత్ర సంగ్రామానికి మరి మైనారిటీలందరినీ కూడా బ్రిటిష్ రాజ్యాన్ని ఎదిరించి పోరాడే విధంగా ఆయన చేసిన కృషి, మరి భారత ప్రభుత్వము ఏర్పడిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఆయన సేవలు అందించడం కూడా జరిగింది. ఇవాళ ఒకటే అంశం చెప్పేది ఏంటంటే, ఇవాళ ముస్లిం మైనారిటీలకే కాదు యావత్ భారతదేశానికే గర్వకారణము మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. మరి ఇవాళ ఇదే ఆయన పేరు మీద ఇక్కడ ఆజాద్ చౌక్ని మరి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఆయనే అన్వీల్ చేయడం కూడా జరిగింది. మరి మైనారిటీలకి అందరికీ కూడా ఈ యొక్క ఆజాద్ చౌక్ ఒక చిహ్నం. మరి వాళ్ళందరికీ కూడా ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా ఇక్కడే వచ్చి గ్యాదర్ అయ్యి మరి వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం పరుస్తూ ఉంటారు. మరి రాజశేఖర్ రెడ్డి గారికి ముస్లిం మైనారిటీలకి విడదీయలేని బంధం, అదేవిధంగా జగనన్నకు కూడా మరి అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలకి ఎప్పుడూ కూడా మద్దతుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి అదేవిధంగా ఇవాళ హబీబుల్లా ఖాన్ గారి యొక్క లోటు ఆజాద్ చౌక్కే కాదు యావత్ రాజమండ్రి ముస్లింలందరికీ కూడా ఒక లోటు. మరి ఆయన యొక్క సంస్మరణ సభ కూడా మరి వచ్చే శుక్రవారం రోజు ఇదే ఆజాద్ చౌక్లో మరి ముస్లిం సోదరులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 14వ తారీఖున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జిల్లా మైనారిటీ అధ్యక్షుల కింద కూడా ఆయన యొక్క సేవలు అందించారు. ఆయనకు కూడా సంస్మరణ సభలో ఘన నివాళులు ప్రతి ముస్లిం సోదరుడితో పాటు ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వచ్చి ఆయనకి నివాళులు కూడా అర్పిస్తారని సందర్భంగా తెలియదు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారిని 137వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఎంతో గర్వంగా పేర్కొన్న ఆజాద్ చౌక్లో ఆయన యొక్క జయంతి చేయడం చాలా సందర్భంగా ఉంది. ఈరోజు ఆయన ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన ఎందుకంటే ఈరోజు నేషనల్ ఎడ్యుకేషనల్ డేగా కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అలాగే ఎంతో ప్రతిష్ట ఉన్న 92లో ఆయన భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో భారతదేశానికి అప్పట్లో మైనారిటీలు కూడా పెద్ద పీట వేస్తూ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అదే వీలుగా ప్రతి ఒక్కరికి ఒక స్థానం కల్పించుకుంటూ రానున్న రోజుల్లో కూడా మైనారిటీలకి
ఎంతో పెద్ద వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు అందరూ కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. భారత స్వాతంత్రోద్యమ ముస్లిం ఉద్యమకారుల్లో ప్రథముడు, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 137వ జయంతిని ఈరోజు జాంపేట ఆజాద్ చౌక్ వద్ద ఆజాద్ చౌక్ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు కమిటీ వారికి, ఈనాడు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారికి, చందన నాగేశ్వర్ గారికి, అధ్యక్షులు ఢిల్లు గారికి, ఇతర సభ్యులందరికీ 80 సంవత్సరాల క్రితం భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు భారతదేశంలో ఎన్నో ఐఐటీలకు, ఐఐఎంలకు, బిట్స్ పిలానీ లాంటి అత్యుత్తమ విద్యా సంస్థలకు మూలం పడింది ఆ రోజు. అయితే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అత్యంత వెనుకబడిన వర్గం ఏదైనా ఉందంటే అది భారతదేశ ముస్లిం సమాజమే. గడిచిన పాలకుల కాలంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి నిజమైన స్ఫూర్తిని భారతదేశంలో ఎవరైనా చేసి చూపించారంటే అది ఒక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. రాబోయే రోజుల్లో గతంలో చూసుకుంటే వారి తండ్రి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్తో డాక్టర్లు, ఇంజనీర్లు అయిన ముస్లిం విద్యార్థులు జగన్ గారు వచ్చిన తర్వాత సుమారు వేలాదిగా, లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన సందర్భం చూసాం. రాబోయే రోజుల్లో మళ్ళా 2029 ఎన్నికలు వచ్చినప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తితో, వారు చేసిన సంస్మరణలతో మరొకసారి ముస్లింల అభివృద్ధిని కాంక్షిస్తూ వారికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాన్నైనా సరే ఆజాద్ చౌక్ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఇదే ఆజాద్ చౌక్ సెంటర్లో ఘనంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహనీయులకు ఈరోజు స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఓకే इल्म जो है रोशनी है और जहालत जो है ना तारीकी। मौलाना अबुल कलाम आज़ाद रहमतुल्लाह अलैह 1880 पर 8 में पैदा हुए। उनका जो मकसद था इल्म की रोशनी को फैलाना था और मुसलमान और हिंदू की जो यहाँ की तरबियत है उन दोनों को साथ लेके चलना था और इल्म को फैलाने का बहुत बड़ा काम किए और एजुकेशन के बड़े काम उन्होंने किए, बड़े बड़े यूनिवर्सिटियाँ कायम की। आज उनकी ये दिन को याद करते हुए हमारा जो मकसद है वो ये है कि हमारे मुसलमानों के अंदर भी इल्म को फैलाने की कोशिश करना, बच्चों की तरबियत की कोशिश करना, ये उनका सबसे अहम मुहिम था। और ये जो बच्चे आप जो दिख रहे हैं, बिग स्कूल अलकलम इंग्लिश मीडियम स्कूल के बच्चे हैं, अल्लाह से हम दुआ करते हैं कि अल्लाह ताला उनका जो मिशन है वो हम लोगों को अच्छी तरह फैलाने, मुसलमानों को इत्तेहाद इत्तेफाक के साथ एक कम्युनिटी बन के रहने की और पूरे हिंदुस्तान के मुसलमानों को और दूसरे हमारे दीगर जो हिंदू भाई हैं सबको साथ देने के लिए चलने की हमें तौफीक अता फरमाए। बस एक छोटा सा पैगाम ऐसे मौके पे दिया जा रहा है। ఇలా పక్క నుంచి కొద్దిగా అది రైట్, వెరీ గుడ్.